కడప జిల్లా పులివెందుల టీడీపీలో మరోసారి వర్గపోరు బగ్గుమంది. మంత్రి సవిత సమక్షంలోనే ఇరు వర్గాలు బాహాబాహికి దిగాయి. బీటెక్ రవి వర్సెస్ ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డి వర్గీయులు గొడవకు దిగారు. నియోజకవర్గ టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. దీంతో ఎమ్మెల్సీ రామ్గోపాల్ వేదికపైకెళ్లారు. రామ్గోపాల్ రెడ్డి వేదికపై ఉండకూడదని బీటెక్ రవి వర్గీయులు గొడవకు దిగారు. ఇక రోజు రోజుకు ఇరు వర్గాల మధ్య తారస్థాయికి చేరుకుంటున్నాయి. కడప జిల్లా పులివెందుల టీడీపీలో మరోసారి వర్గపోరు బగ్గుమంది. మంత్రి సవిత సమక్షంలోనే ఇరు వర్గాలు బాహాబాహికి దిగాయి. బీటెక్ రవి వర్సెస్ ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డి వర్గీయులు గొడవకు దిగారు. నియోజకవర్గ టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. దీంతో ఎమ్మెల్సీ రామ్గోపాల్ వేదికపైకెళ్లారు. రామ్గోపాల్ రెడ్డి వేదికపై ఉండకూడదని బీటెక్ రవి వర్గీయులు గొడవకు దిగారు. రోజు రోజుకు ఇరు వర్గాల మధ్య గొడవ తారస్థాయికి చేరుకుంటున్నాయి. ఇక ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర. థ్యాంక్ యూ స్పందన. అయితే కడప జిల్లా టీడీపీలో మరోసారి వర్గ విభేదాలు బగ్గుమన్నాయని చెప్పుకోవచ్చు. పులివెందుల నియోజకవర్గంలో ఈ రోజు విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో మంత్రి ఇన్ఛార్జ్ ఏదైతే కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత కూడా పాల్గొన్నారో ఆమె అధ్యక్షతన ఈ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఏదైతే బీటెక్ రవి వర్గీయులు అలాగే ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డి ఉన్నారో ఆయనకు వ్యతిరేకంగా కూడా నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున వివాదము అలాగే ఇరు వర్గాలు కూడా బాహాబాహికి దిగే పరిస్థితి ఏర్పడింది. అయితే అందుతోనే మంత్రి సవిత వారించినా కూడా వినలేదు. అయితే బీటెక్ రవి వర్గీయులుగా వర్గంలో ఉన్నటువంటి పేర్ల పార్థసారథి రెడ్డి తమ్ముడు శేషారెడ్డి పెద్ద ఎత్తున రామ్గోపాల్ రెడ్డిని వ్యతిరేకిస్తూ ఉన్నారు. రామ్గోపాల్ రెడ్డి వైసీపీ నాయకులతో అంటదాగుతున్నాడని అలాగే కాంట్రాక్టులు అలాగే ఉద్యోగాలు అన్ని కూడా వైసీపీ నాయకులకు అమ్ముకుంటున్నారని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ఇందుకు ఈ పులివెందల టీడీపీ నాయకులే కాకుండా ఇటు వేంపల్లి టీడీపీ నాయకులు కూడా జత కలవడంతో అక్కడ పెద్ద ఎత్తున యుద్ధ వాతావరణం అయితే ఒక్కసారిగా ఎమ్మెల్సీ వచ్చినప్పుడు శేషారెడ్డి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డి వేదిక మీద ఉంచడానికి వీలు లేదంటూ కూడా శేషారెడ్డి అక్కడ పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో ఆయనకు మద్దతుగా బీటెక్ రవి వర్గీయులు అలాగే వేంపల్లెకు సంబంధించినటువంటి మరో వర్గం టీడీపీ నాయకులు కూడా వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగింది. అయితే మరోవైపు రామ్గోపాల్ రెడ్డి వర్గీయులు కూడా వారికి ఆపోజిట్ గా నినాదాలు చేయడం ఎంత గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అయితే ఏదైతే ఈ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం బాగా వేసి విజయం సాధించి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా అటు బీటెక్ రవికి ఇటు ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డికి మధ్య పొసగడం లేదు. ఇద్దరి మధ్య వర్గ విభేదాలు అలాగే ఆధిపత్య పోరు నేపథ్యంలోనే ఇద్దరి మధ్య రామచంద్ర గొడవ గల కారణం ఏంటి? ఇరు వర్గాలకు చెందిన వాళ్ళు తామే నియోజకవర్గంపై ఆధిపత్యం చెలాయించాలనే ఉద్దేశంతో ఈ గొడవ సృష్టిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఇంకేదైనా కారణాలు ఉన్నాయా? అంటే టీడీపీ నాయకులు ఒకటే చెప్తున్నారు, కార్యకర్తలు అయితే మేము పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాం, ఈ రోజు జిల్లాలో పార్టీని 7 సీట్లకు తీసుకురాగలిగామని చెప్పి చెప్తున్నారు. అయితే పులివెందుల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డి మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఆయన వ్యవహార శైలి చాలా దారుణంగా ఉంది. పార్టీలో ఉన్న వాటితో కాకుండా వైసీపీ వారికి ఏదైతే వేపల్లిలో ఉన్నటువంటి విడుపులపైలో ఉన్న ట్రిపుల్ ఐటీలో ఉద్యోగాలు కాంట్రాక్టు ఉద్యోగాలు కావచ్చు, క్యాంటీన్లు ఏర్పాటు చేసుకునే విషయంలో కావచ్చు, వాటన్నిటి కూడా వైసీపీకి చెందినటువంటి వారికి ఆయన సబ్ కాంట్రాక్ట్ కింద అమ్ముకోవడము జరుగుతోంది. టీడీపీ కోసం పార్టీ కోసం పనిచేసిన వారికి ఎటువంటి అవకాశాలు ఇవ్వట్లేదని చెప్పి కూడా ముఖ్యంగా వారు ప్రధానంగా ఆరోపణలు చేస్తూ ఈ రోజు విస్తృత స్థాయిలో అంశాలను లేవనెత్తారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి జిల్లాలో పార్టీ పుంజుకొని 7 సీట్లు అత్యధిక 7 సీట్లను గెలుచుకున్నా కూడా ఇటు పార్టీలు ఇటువంటి వర్గ విభేదాలు రావడంతో అటు రాష్ట్ర నాయకత్వం కావచ్చు ఇటు జిల్లా నాయకత్వం కావచ్చు పిల్లలు కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి. మరి రేపు నెలలో కూడా పెద్ద ఎత్తున మహానాడు కూడా కడపలో నిర్వహించాలని చెప్పి ఇప్పటికే పెద్ద ఎత్తున ఏదైతే అన్వేషణ కూడా దానికి సంబంధించిన కార్యాచరణ కూడా జరుగుతున్న నేపథ్యంలో
ఇట పార్టీలో ఇటువంటి వర్గ విభేదాలు బయటికి రావడం పెద్ద తలనొప్పిగా మారిందని చెప్పుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి కావచ్చు, ఇక జిల్లా అధ్యక్షులకు కావచ్చు. మరి దీనిపై పార్టీ అధిష్టానము ఇద్దరిని పిలిపించి మాట్లాడి సవిత ముఖ్యంగా ఇసుక టెండర్ల విషయంలోనే ఈ గొడవ జరిగిందని తెలుస్తోంది. అంటే మాకే ఇసుక టెండర్లు రావాలని రెండు పార్టీల నేతలు ఇక్కడ గొడవ సృష్టిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. కాబట్టి మరి దీనిపై పార్టీ పెద్దలు సీనియర్ నేతలు ఏమన్నా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉందా? గతంలో మద్యం టెండర్ల విషయంలో కూడా రామ్ గోపాల్ రెడ్డి వర్గీయులను బీటెక్ రవి వర్గీయులు వారు కిడ్నాప్ చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత అది పోలీస్ స్టేషన్ చేరి పంచాయతీ కూడా జరిగింది. అయితే ఏదైతే మైనింగ్ విషయం ఉందో మైనింగ్ విషయంలో కూడా ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి బీటెక్ రవి వర్గీయులను ఇబ్బందులకు పెడుతున్నాడు. అధికారులకు లేనిపోని కంప్లైంట్స్ పెడుతూ కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని చెప్పి ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నారు. మరి ఈ రోజు జరిగినటువంటి ఈ గందరగోళం కావచ్చు, ఈ బాహాబాహి సంబంధించిన విషయానికి మంత్రి సవిత ముందే జరిగింది కాబట్టి మంత్రి సవిత అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యకు పరిష్కారం చూపుతారా లేదనేది కూడా చూడాల్సింది. మొత్తానికి పులివెందుల టీడీపీలో వర్గ విభేదాలు బయటపడటంతో టీడీపీలో ఇంకా వర్గ విభేదాలు ఎందుకు తగ్గలేదా అన్న అంశం కూడా పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తోంది. అయితే ఒక పులివెందులలోనే ఈ విధంగా ఉంది కాబట్టి పులివెందులలో కూడా మనం గెలిచే పరిస్థితి లేదు అన్నది మరొక వర్గం, అలాగే మరొక కొంతమంది అయితే బాహటంగానే చెప్తున్నారు. మరి చూడాలి టీడీపీ నాయకులను సహిత కుదిర్చి ఒక తాటిపైకి తీసుకొస్తారా చంద్రబాబు నాయుడు, లేకపోతే ఈ వర్గ విభేదాలు అలాగే కొనసాగుతాయా అనేది మనం చూడాల్సి ఉంటుంది. రైట్, థాంక్యూ రామ్.